Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్ కి స్వాగతం. మనం ఎప్పుడూ చెప్పుకునే మాటే లివ్ రిచ్ అంటే ఖరీదైన జీవితం గడపడం కాదు, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని గడపడం. డబ్బు మనల్ని కాదు, మనమే డబ్బుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అదే అసలైన రిచ్నెస్. ఎప్పట్లాగే ఒక చిన్న గమనిక. ఇక్కడ మనం చర్చించే విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందైనా తప్పనిసరిగా ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవాలి. రైట్, ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహని ఈరోజు మనం బద్దలు కొట్టబోతున్నాం. అసలు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకు కనిపించని తెర వెనుక ఎలా పనిచేస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. క్రెడిట్ కార్డులు అనగానే మనలో చాలామందికి ఒక రకమైన భయం కలుగుతుంది కదా. మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడానికే బ్యాంకులు పన్నిన ఒక పెద్ద ట్రాప్ ఇది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ మాట వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతాయి? అప్పు, వడ్డీ, అంతులేని బిల్లులు. కానిందులో నిజమెంత? మన పెద్దవాళ్లెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, అప్పు చెయ్యకూడదు అని. మనమందరం చిన్నప్పణ్నుంచి ఇదే వింటూ పెరిగాం. ఆ రోజుల్లో అది 100% కరెక్ట్ సలహానేమో. కాని ఇప్పుడు ప్రపంచం మారింది, ఆర్థిక వ్యవస్థ మారింది. ఈ రోజుల్లో అప్పు అనేది ఒక పదునైన కత్తిలాంటిది. దాన్ని ఎలా వాడాలో తెలిస్తే అదొక వరం, తెలియకపోతే ప్రమాదం. రాబోయే 25 నిమిషాలు నాతో పాతే ఉండండి. నేను మీకు ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ తాలూకు మాస్టర్ కీని అందిస్తాను. ఒక సింపుల్ 3 అంకెల నంబర్ మన కలల ఇంటిని మనం కొనగలమా లేదా అన్నది ఎలా డిసైడ్ చేస్తుందో, ఆ నంబర్ని 800 పైకి తీసుకెళ్లడానికి అసలైన ఫార్ములా ఏంటో మీరు తెలుసుకోబోతున్నారు. సరే, ఇప్పుడు బ్యాంకర్లు రహస్యంగా చూసే ఒక పుస్తకం గురించి మాట్లాడదాం. అదే మన ట్రస్ట్ స్కోర్, అంటే మన నమ్మకాన్ని కొలిచే స్కోర్. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, మన ఇంటి దగ్గర ఒక కిరాణా కొట్టుంది. ప్రతీ నెల మనం అక్కడే సరుకులు తీసుకుంటాం. డబ్బులు జీతం పడ్డాక 1వ తారీఖున ఇస్తామని చెప్తాం. అంటే ఉధార్ లేదా అప్పు మీద సరుకులు తీసుకుంటున్నామన్నమాట. ఇలా గత 5 ఏళ్లుగా ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా కరెక్ట్గా 1వ తారీఖున డబ్బులు కట్టేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆ కొట్టు యజమానికి మనమీద ఎంత నమ్మకముంటుంది? మాటల్లో చెప్పలేనంత. ఒకరోజు ఇంట్లో పెళ్లికి అర్జెంటుగా ఓ 50,000 అవసరమైంది. వెళ్ళి ఆయన్నడిగితే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తాడు. ఎందుకు? అదే నమ్మకం. 5 ఏళ్లుగా మనం కష్టపడి సంపాదించుకున్న నమ్మకం అది. మన సిఐబిఎల్ స్కోర్ కూడా సరిగ్గా ఇదే. భారతదేశంలో ఉన్న ప్రతి బ్యాంక్ కలిసి షేర్ చేసుకునే ఒక పెద్ద కంప్యూటరైజ్డ్ ఉధార్ పుస్తకమన్నమాట. ఈ పుస్తకంలో మన నమ్మకాన్ని ఒక స్కోర్ రూపంలో చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ఆట యొక్క రూల్స్ ఏంటో చూద్దాం. ఈ సిబిల్ స్కోర్ వెనక్కున్న రహస్యాలేంటి, దీన్ని ఎలా లెక్కిస్తారు, వివరంగా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే సిబిల్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ హ్యాబిట్స్కిచ్చే ఒక రిపోర్ట్ కార్డ్. ఇది 300 నుంచి 900 మధ్యలో ఉండే ఒక 3 అంకెల నంబర్. 300 అంటే ఫెయిల్ అయినట్టు, 900 వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు. చూడండి, సాధారణంగా ఈ స్కోర్ని 3 జోన్లుగా విభజిస్తారు. 300 నుంచి 650 మధ్య ఉంటే అది రెడ్ జోన్, అంటే పువర్ అన్నమాట. ఈ స్కోర్ చూసి బ్యాంకులు లోన్ ఇవ్వాలంటేనే భయపడతాయి. 650 నుంచి 750 మధ్య ఉంటే అది యెల్లో జోన్, అంటే యావరేజ్. లోన్ దొరకొచ్చు, దొరకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా వడ్డీలేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక 750 దాటితే అది గ్రీన్ జోన్, ఎక్సలెంట్ కేటగిరీ. మనందరి టార్గెట్ ఈ గోల్డెన్ జోన్లోకి అడుగుపెట్టడమే. ఒక్కసారి మన స్కోర్ 750 దాటిందంటే బ్యాంకుల దృష్టిలో మనమొక వీఐపీ కస్టమర్. అప్పుడు మనమే బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. వాళ్లే మనకి ఫోన్ చేసి, సార్, మీకు తక్కువ వడ్డీకే లోనిస్తాం, ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఇస్తాం అంటారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో మనం చాలా నమ్మకమైన వాళ్ళం. మంచి స్కోరుంటే లోన్ వస్తుందని తెలుసు, కానీ దానివల్ల కలిగే అతిపెద్ద లాభమేంటో తెలుసా? డబ్బు ఆదా అవ్వడం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక 20 ఏళ్ల హోమ్ లోన్ తీసుకుంటున్నాం అనుకుందాం. మన స్కోర్ 750 పైన ఉంటే బహుశా 8.5% వడ్డీకి లోన్ రావచ్చు. అదే స్కోర్ 700 కన్నా తక్కువ ఉంటే 9.5% వడ్డీ వేస్తారు. జస్ట్ 1% కదా తేడా అనిపిస్తుంది. కానీ ఆ 1% తేడా వల్ల 20 సంవత్సరాల్లో మనం అదనంగా కట్టే వడ్డీ ఎంత తెలుసా? దాదాపుగా 5 లక్షల రూపాయలు. అవును,
5 లక్షలు. కేవలం ఒక మంచి స్కోర్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని మనం ఆదా చేయొచ్చు. మన సిబిల్ స్కోర్ అనే ఈ భవనం 4 ముఖ్యమైన స్తంభాల మీద నిలబడి ఉంది. మొదటది రీపేమెంట్ హిస్టరీ, అంటే అప్పులు టైంకి కడుతున్నామా లేదా. రెండవది క్రెడిట్ యూటిలైజేషన్, అంటే ఇచ్చిన లిమిట్లో ఎంత వాడుతున్నాం. మూడవది క్రెడిట్ హిస్టరీ వయస్సు, అంటే ఎంతకాలంగా ఈ అప్పు తీర్పుల వ్యవహారంలో ఉన్నాం. ఇక నాలుగవది క్రెడిట్ ఎంక్వైరీలు, అంటే కొత్త లోన్ల కోసం ఎంత తరచుగా అప్లై చేస్తున్నాం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటిదే అన్నిటికంటే ముఖ్యమైనది రీపేమెంట్ హిస్టరీ. మన స్కోర్లో దాదాపు 35% దీనిమీదే ఆధారపడి ఉంటుంది. మన ఈఎంఐ గానీ క్రెడిట్ కార్డ్ బిల్ గానీ డ్యూ డేట్ రోజున లేదా అంతకంటే ముందే కట్టాలి. కేవలం ఒక్కరోజు ఆలస్యమైనా సరే ఆ నమ్మకం దెబ్బతింటుంది. బ్యాంకుల కంప్యూటర్ సిస్టమ్కి మనసుండదు. దానికి ఒక్కరోజు లేటైనా 30 రోజులు లేటైనా రెండూ లేట్ పేమెంట్ కిందకే వస్తాయి. ఇది మన స్కోర్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుంది. సో రూల్ నంబర్ 1, ఎట్టి పరిస్థితుల్లోనూ పేమెంట్స్ టైంకి జరిగిపోవాలి. ఇక రెండవ స్తంభం క్రెడిట్ హిస్టరీ వయస్సు, అంటే బ్యాంకులు మనల్ని ఎంతకాలంగా గమనిస్తున్నాయన్నమాట. మనం 6 నెలల క్రితమే మొదటి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బ్యాంకుకు మనమొక అపరిచితుడితో సమానం. అదే 2 ఏళ్లైతే ఒక నమ్మకమైన పరిచయస్థులం. 5 ఏళ్లు గడిస్తే ఒక మంచి స్నేహితులం. అదే 10 ఏళ్లకు పైగా మన క్రెడిట్ హిస్టరీ ఉందంటే మనం వాళ్లకి ఫ్యామిలీ మెంబర్ లాంటివాళ్లం. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? తమ పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం. మన మొదటి క్రెడిట్ కార్డ్ మన ఫైనాన్షియల్ జర్నీకి పునాది లాంటిది. దాన్ని ఎప్పటికీ క్లోజ్ చేయకూడదు. దాన్ని సరిగ్గా వాడుకుంటే అది మన స్కోర్ని చాలా బలంగా ఉంచుతుంది. ఇప్పుడు మూడవ స్తంభం క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. చాలామందికి తెలియని ఒక సీక్రెట్ ఇది. ఉదాహరణకు, మన క్రెడిట్ కార్డ్ లిమిట్ ₹1,00,000 అనుకుందాం. ప్రతి నెల 95,000 వాడేసి డ్యూ డేట్కి కరెక్ట్గా కట్టేస్తున్నాం. టైంకి కడుతున్నా కదా, నా స్కోర్ సూపర్గా ఉంటుంది అనుకుంటే అక్కడే తప్పులో కాలేసినట్టు. మనం లిమిట్లో 90% దాకా వాడేస్తుంటే బ్యాంకుల అల్గారిథం మనల్ని డబ్బు కోసం ఆశగా ఉన్న వ్యక్తి లేదా క్రెడిట్ హంగ్రీ అని చూస్తుంది. ఇది స్కోర్ని తగ్గిస్తుంది. సో సేఫ్ రూల్ ఏంటంటే ఎప్పుడూ మన లిమిట్లో 30% కన్నా తక్కువ వాడాలి. అంటే 1,00,000 లిమిట్ ఉంటే 30,000 లోపే ఖర్చు చేయాలి. ఇది మనం క్రమశిక్షణతో ఉన్నామని, మనకు డబ్బు అంత అర్జెంట్ కాదని చూపిస్తుంది. విచిత్రమేంటంటే మనకు డబ్బు అవసరం లేదని నిరూపిస్తేనే బ్యాంకులు మనకు అప్పు ఇస్తాయి. సరే, ఒకవేళ మన స్కోర్ ఇప్పటికీ తక్కువగా ఉంటే ఏం చెయ్యాలి? కంగారుపడాల్సిన పనిలేదు. దెబ్బతిన్న స్కోర్ని కూడా ఒక పద్ధతి ప్రకారం రిపేర్ చేసుకోవచ్చు. దానికొక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది. మొదటి పని, వెంటనే కొత్త లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం ఆపేయాలి. మనం అప్లై చేసిన ప్రతిసారీ హార్డ్ ఎంక్వైరీ జరిగి స్కోర్ కొంచెం తగ్గుతుంది. రెండోది, మన అన్ని ఈఎంఐలకు బిల్లులకు బ్యాంక్లో ఆటోమేటిక్ పేమెంట్స్ సెట్ చేసుకోవాలి. దీనివల్ల పొరపాటున కూడా డేట్ మర్చిపోయే ఛాన్సే ఉండదు. మూడోది, మనకున్న చిన్న చిన్న అప్పుల్ని ముందుగా క్లియర్ చేసేయాలి. ఇది మనకొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక నాలుగోది, చాలా ముఖ్యమైనది, ప్రతి సంవత్సరం మనకు ఉచితంగా ఒక సివిల్ రిపోర్ట్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఏవైనా తప్పులు పడ్డాయేమో జాగ్రత్తగా చెక్ చేయాలి. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, క్రెడిట్ స్కోర్ అనేది ఫెరారీ కార్లాగా దూసుకుపోదు. అది చాలా నెమ్మదిగా నిలకడగా కదిలే ఏనుగులాంటిది. ఇది ఓవర్నైట్లో జరిగే మ్యాజిక్ కాదు. మనం ఈరోజు క్రమశిక్షణతో మొదలుపెడితే మంచి మార్పులు స్పష్టంగా కనిపించడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టచ్చు. అందుకే ఓపిక చాలా అవసరం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ముగించే ముందు మనం వాడిన కొన్ని ముఖ్యమైన పదాలను మరియు నా చివరి ఆలోచనలను ఒకసారి సింపుల్గా చూద్దాం. మన ఫైనాన్షియల్ కోటని బలంగా కట్టుకోవడానికి ఇవి చాలా అవసరం. మొదటిది సిబిల్ స్కోర్, అంటే అన్ని బ్యాంకులు ఉపయోగించే మన అధికారిక నమ్మకపు స్కోర్. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. రెండవది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, అంటే మన క్రెడిట్ కార్డ్ లిమిట్లో ప్రతి నెలా మనం వాడుతున్న మొత్తం శాతం. మూడవది హార్డ్ ఎంక్వైరీ, మనం లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులు మన స్కోర్ను అధికారికంగా చెక్ చేయటం. ఇది స్కోర్ను తాత్కాలికంగా కొంచెం తగ్గిస్తుంది. ఇక ఆఖరిది డీఫాల్ట్, అంటే ఒక అప్పును తిరిగి చెల్లించడంలో పూర్తిగా ఫెయిల్ అవ్వడం. ఇది మన స్కోర్ను చాలా సంవత్సరాల పాటు తీవ్రంగా దెబ్బతీస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్న,
మన ఆర్థిక పరపతిని ఒక జోక్లా తేలికగా తీసుకుంటున్నామా లేక ఎవరు బద్దలు కొట్టలేని ఒక నమ్మకపు కోటను నిర్మిస్తున్నామా? ఈ స్కోర్ కేవలం ఒక నంబర్ కాదు, అది బ్యాంకింగ్ ప్రపంచంలో మన క్యారెక్టర్కి ఇచ్చే సర్టిఫికేట్. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మా లెగసీ డైరీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ సమాచారం ఉపయోగపడిందని భావిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మనవాళ్లతో షేర్ చేయండి. ఎందుకంటే మనం ప్రశాంతంగా జీవించాలి మరియు ప్రశాంతమైన వారసత్వాన్ని వదిలివెళ్ళాలి. ధన్యవాదాలు.